మనకి యువకుల్లో ఎక్కువ మంది గుట్కా తినే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ గుట్కా తింటే నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాని మీద అవగాహన చాలా మంది యువకులకి లేదు. ఇది మన యువకులకి తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు గుట్కా అంటే ఏంటి? గుట్కాలో ఉన్నది మనకి మెయిన్గా టొబాకో, అంటే పొగాకు అన్న పదార్థాన్ని చాలా రకాల కెమికల్స్తో కలుపుకుని దానికి ఒక గుట్కా రూపంలో మనకి అమ్మబడుతుంది. సో ఈ గుట్కా యువకుల్లో ఎందుకు ఎక్కువ అలవాటు చేసుకుంటున్నారంటే, వాళ్ళకి పని ఒత్తిడి కానీ, లేకపోతే డ్రైవింగ్లో ఉన్నప్పుడు నిద్ర రాకుండా ఉండడానికి కానీ, లేకపోతే ఏదైనా కష్టమైన పని చేసినప్పుడు ఇంకా కొంచెం టొబాకో అనే టాక్సిన్ ఏదైతే ఉంటుందో పదార్థం, దానివల్ల కొంచెం బలం వస్తుంది. సో కొంచెం మంచి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ మంచి ఫీలింగ్ ఉండడం వలన ఈ గుట్కా అన్నది నోట్లో వేసుకొని దాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటారు. అయితే చాలామంది యువకులు ఒక గుట్కాయే కదా, ఏమవుతుంది, ఏమీ కాదు అంటే, చాలాసార్లు మనం సినిమాల్లో చూస్తుంటాం, గుట్కా తింటే క్యాన్సర్ వస్తుంది, పొగాకు తింటే క్యాన్సర్ వస్తుంది, వెంటనే మానేయండి అని చాలాసార్లు సినిమాల్లో చూస్తుంటాం. అంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. మాతో పాటు చాలామంది సిగరెట్ తాగుతారు, చాలామంది పొగాకు తింటున్నారు, గుట్కా తింటున్నారు. గుట్కా తినే వాళ్ళు ఎవరికి కూడా క్యాన్సర్ రాలేదు అని చాలా అపోహలు ఉంటాయి. అంటే వాళ్ళకి రాలేదు కదా అని వీళ్ళు నిర్లక్ష్యంగా రోజుకొక గుట్కా తింటూ ఉంటారు. సో ఇప్పుడు రోజుకొక గుట్కా తినడం వలన ఏమవుతుంది?